ఈ రోజు మన ట్రాక్టర్ కి మందు పంపు తీసేసి రోటావేటర్ తగిలిచ్చిన మన రోటావేటర్ అలా బురదతో వదిలేయడం వల్ల ఎక్కడికక్కడికి తుక్కు పట్టిపోయింది. ఈ రోజు రన్నింగ్ చేస్తే ఆ తుక్కు మొత్తం వదిలిపోద్ది. 10 ఎకరాలున్నా ఎకరం ఉన్నా రోటావేటర్ తగిలిచ్చే ముందర మొదట చేసే పని క్రాసుల గ్రీజ్ కొట్టడం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా కృష్ణానది దాడుతున్నాను. వాన మబ్బులు ఫుల్ గా ఉండటం వల్ల ఈ రోజు మందైతే ఎవరు కొట్టించుకోవట్లేదు. ఈ రోజు మనం రోటావేటర్ వేసే పొలాలన్నీ కూడా మిరప తోటకి ఆపినవి. మొదలుపెట్టి ఒక రౌండ్ వెళ్ళగానే రోటావేటర్ షాఫ్ట్ ది లాకరిపోయి షాఫ్ట్ ఊడి కింద పడ్డది. ఇలాంటి పరిస్థితి వస్తుందని మన రోటావేటర్ టూల్ బాక్స్ లో ఎప్పుడు లాకులు స్పేర్ పెడతా. ఇంకా ఒక 5 నిమిషాల్లో లాకులు వేసి షాఫ్ట్ ఎక్కిచ్చి మళ్ళా వర్క్ స్టార్ట్ చేసిన. ఇవన్నీ ఎర్ర పొలాలు రోటావేటర్ వేయగానే మట్టి మెత్తగా అవుతుంది. దుమ్ము కూడా బీభత్సంగా లేస్తుంది. అంత దుమ్ముకి ఈ మాత్రం ముసుకేయాలా, లేకుంటే మనం దుమ్ములో మునిగిపోతాం. రోటావేటర్ వేస్తే పొలాలు గోడకి ప్లాస్టింగ్ చేసినట్టే బలి లెవెల్కి కనబడతాయి. ఇంకా అక్కడ అయిపోయి పక్కన వేరే ఫీల్డ్ కి వెళ్తున్నాను. ఇంతసేపు ఒళ్ళు కదలకుండా దూలినా ఇప్పటి నుంచి ఒళ్ళు హూనమైంది. ఈ పొలం అంతా ఫ్లవ్ వేసి పెట్టిర్రు. ఎక్కడికక్కడికి బీభత్సంగా గడ్డలు లేసి ఉన్నాయి. గుంతల్లో ఫుల్ లోడ్ అయిన బస్సు ఊగినట్టు ఊగుతుంది మన ట్రాక్టర్. ఈ ఊపుడికి మధ్యాహ్నం తిన్నదంతా బయటికి వెళ్ళేటట్టుంది. మన రోటావేటర్ ఎకరానికి 1500 కిరాయి తీసుకుంటున్నాం. మీ దగ్గర ఎంత తీసుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా ఫాలో చేసి పెట్టుకోండి.